అన్ఎక్స్పెక్టెడ్ ఎంఆర్ఐ తీయమన్నారు. ఇప్పుడు ఎంఆర్ఐ తీసిన తర్వాత తెలియదు, మ్యాక్సిమం రెస్ట్లో ఉండాలి 3 వీక్స్, లేదంటే సర్జరీ చూద్దాం. మనకి జిమ్లో సర్కిల్ ఎక్కువ ఉండడం వల్ల డిస్కౌంట్ కూడా ఇచ్చారు. ఎంత డిస్కౌంట్ అయితే ఏమి కదా. ఇప్పుడే ఎంఆర్ఐ అయిపోయింది, ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడతా. రిపోర్ట్స్ ఈవినింగ్ వస్తాంట. భయం అయితే ఉంది ఏమవుతుంది అని చెప్పి, చూద్దాం. ఏమవుతుందనైతే కోరుకుంటాం. నమస్తే అందరికి. కంటిన్యూషన్ వీడియో. ఈ Q&A పెట్టినప్పుడు కూడా అడుగుతారు, అన్న లెగ్ ఏమైంది, అసలు యాక్చువల్గా ప్రాబ్లం ఏంది అది అని చెప్పి. ఇంకా డాక్టర్స్తో మాట్లాడి లాస్ట్ వీక్ అనుకుంటా ఎక్స్రే తీపించిన. ఎక్స్రే తర్వాత ఒక రెస్ట్ ఇచ్చిన తర్వాత చూద్దాము ఎంఆర్ఐ తీసిన తర్వాత అని చెప్పారు. సో ఎంఆర్ఐ తీసిన తర్వాత ఏంటంటే డాక్టరు కొంచెం ఎగ్జామిన్ చేసి ఫస్టే చెప్పిండు ఎంఆర్ఐ తీయకముందే కొంచెం ఈ లెఫ్ట్ని జాయింట్ కొంచెం వీక్ ఉంది కంపేర్ టు రైట్ అని. నార్మల్గా ఇది అనుకున్నా. తర్వాత ఎంఆర్ఐ తీసిన తర్వాత ఏం చెప్పిండంటే మైనర్ ఏసియల్ టేర్. మీకు ఇప్పుడు ఏసియల్ టేర్ అంటే ఆల్మోస్ట్ ప్రతి స్పోర్ట్స్ వాళ్ళకి అవుతుంది. క్రికెటర్స్, ఫుట్బాలర్స్, బ్యాడ్మింటన్స్ వీళ్ళందరికీ ఏసియల్ టేర్ కామన్ అనమాట. అది నాకు మైనర్. సో వాళ్ళ గ్రేడ్ లెవెల్ అవుతుంది, ఎందుకంటే అది స్పోర్ట్స్ బేస్డ్ కాబట్టి. ఇప్పుడు నాకు మైనర్గా అంటే ఎట్లా అంటే నార్మల్గా అంటే ఇప్పుడు రెస్ట్లో ఉండాలి కంప్లీట్లీ. ఒక 2 months రెస్ట్ ఇవ్వమని, అంటే లెగ్స్ వర్కౌట్ ఏం చేయొద్దు అన్నాడు. కొన్ని రియాబ్ ఎక్సర్సైజెస్ సజెస్ట్ చేశారు, ఫిజియోథెరపిస్ట్ని కూడా సజెస్ట్ చేశారు. అది నేను చూసి ఫిజియోథెరపిస్ట్ చేపిస్తే అది కూడా మీకు అప్డేట్ ఇస్తా. ఇప్పుడైతే ఏం చేస్తలేను, లెగ్ మీద స్ట్రెయిన్ పెడతలేను, మ్యాక్సిమం రెస్ట్లో ఉంటున్నా. బట్ 10,000 steps కంప్లీట్ చేస్తున్నా డైలీ. కార్డియో, స్లో ఇంటెన్సిటీ, ఎక్కువ లోడ్ పడే చేస్తలేవు. మ్యాక్సిమం ఫ్రీ వెయిట్స్ కూడా తీసేస్తున్నా, మెషిన్ మూమెంట్స్ మీదే అప్పర్ బాడీ కూడా ట్రైన్ చేస్తున్నా. యాక్చువల్గా ఇట్లా ట్రైన్ చేయొద్దు అని కూడా చెప్తున్నారు, బట్ ట్రైన్ చేయకుండా అయితే ఉండలేను. ఇంజురీ గురించి చెప్పాలంటే మీకు ఆల్రెడీ మీకు చెప్పిన ఎందుకు అయిందని చెప్పి. ఇప్పుడు ఈ సొల్యూషన్ ఏంటంటే ఒక్కటి చెప్తా, ఎవరికైనా ఏర్సెల్ టేర్ అయ్యిందనుకో అది లైఫ్ లాంగ్ ఉంటుంది. సో అది మైనర్గా అయితే ఓకే, మైనర్గానే పెట్టుకోవాలి లైఫ్ లాంగ్ మొత్తం. ఏదైనా చేసేటప్పుడు చూసి చేసుకోవాలి. ఇక అది మైనర్ నుంచి గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఆ లెవెల్కి వెళ్ళిందంటే డెఫినెట్గా సర్జరీకి వెళ్ళాలి. సో వన్స్ ఏర్సెల్ టేర్ అయినకి అది అట్లనే ఉండిపోతుంది. ఇప్పుడు నాకైనా సరే అదే. ఇప్పుడు నేనేమి దీనికి డిసప్పాయింట్ అయిపోయి ఫీల్ అయిపోయి అదేం అయితలేను. కామన్ పార్ట్ ఆఫ్ ఫిట్నెస్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. యాక్చువల్గా నేను వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అప్డేట్ ఏంటంటే ఈ లెగ్ పెయిన్ అనేది ఆల్మోస్ట్ నాకు 3 months బిఫోర్ నుంచి ఉంది. యాక్చువల్గా నా ప్లాన్ ఏముంది అంటే డిసెంబర్. అరే ఎవరు బ్రో, నువ్వేం బ్రో. యాక్చువల్లీ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ లెగ్ అనేది నాకు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఒక 3 months కిందట ఆల్మోస్ట్ అప్పుడు స్టార్ట్ అయింది. ప్లాన్ ఏముండే అంటే డిసెంబర్లో ఐసీఎన్ ఆడదాం అనుకున్నా గోవాలో. సో దానికే నేను ఆల్మోస్ట్ 10 kgs లాస్ అయినా. సో 82 ఇప్పుడు 70 kgs ఉన్నా. సో ఆడదాం అనుకున్నా, ఇంకో కొంచెం బెటర్ కండిషన్ తీసుకెళ్ళి హైదరాబాద్ కాకుండా గోవా షో ఆడదాం అనుకున్నా. బట్ ఇంత అయ్యింది, ఇప్పుడు నేను లెగ్స్ ట్రైన్ చేయలేను, ఈ సిచ్యువేషన్లో ఆడలేను కాబట్టి సో ఇప్పుడు ఆగిపోతున్నా. మేబీ నెక్స్ట్ ఇయర్ లేదంటే తర్వాత ఇయర్ అయినా ఆడవచ్చు. బట్ ఒక్కసారి నేను స్టేజ్ ఎక్కాలనుకుంటున్నాను కాబట్టి డెఫినెట్గా ఎక్కుతా. అది ఐసీఎన్ అని కాదు, బట్ కొంచెం ఏదో ఒక బాడీ బిల్డింగ్ షో ఆడాలి అని, ఒక రికగ్నైజ్డ్ షో ఆడాలని, లోకల్ కాకుండా అని ఉంది. సో డెఫినెట్గా ఆడతా. సో ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. ఏ స్పోర్ట్స్లో అయినా కామన్, ఏ ఫీల్డ్ అయినా, బాడీ బిల్డింగ్లో అయినా సరే, ఈ ఫిట్నెస్ ఫీల్డ్ అయినా సరే కామన్ కాబట్టి కొంచెం చూసుకోండి. వార్మప్ మంచిగా చేయండి, అన్నీ మంచిగా చేసినా సరే బ్యాలెన్స్ చేయండి. ఇప్పుడు నాకేమైంది, ఏ కేసులా, ఇప్పుడు నేను బ్యాడ్మింటన్ కూడా ఆడతా, క్రికెట్ కూడా ఆడతాను నార్మల్గా టైంపాస్ ఫ్రెండ్స్ తోటి. నేను హెవీ స్క్వాడ్ అయిన తర్వాత వెంటనే వెళ్ళి అదే ఈవినింగ్ క్రికెట్ ఆడేసిన, ఎటువంటి వార్మప్ డ్రిల్స్ చేయకుండా. ఇట్స్ మై మిస్టేక్ కంప్లీట్లీ, మీరు చేయకండి అట్లాంటివి. స్పోర్ట్స్ కూడా ఆడతారు కాబట్టి కొంచెం స్ట్రెచింగ్ చేసి వార్మ్ చేసి స్టార్ట్ చేయండి. ఎవరైతే జిమ్ ర్యాట్స్ ఉన్నారో అది ఏదైనా సరే, ఎందుకంటే షోల్డర్, ఇప్పుడు బ్యాడ్మింటన్ ఆడిన షోల్డర్ ఇది అవుతుంది, సో ఇట్లా క్రికెట్ ఆడినా ఇది కూడా అవుతుంది. సో కొంచెం చూసుకోండి, ఇంజురీస్ని అవాయిడ్ చేయండి అంతే. ఈరోజు యాక్చువల్గా కంప్లీట్ లెగ్ వర్కౌట్ది వీడియో తీయాలి, స్క్రిప్ట్ కూడా రాసిన, బట్ తీస్తలేను ఎందుకంటే లెగ్ బాగాలేదు కాబట్టి. సో నేను ఏంటంటే మనము ట్రైన్ చేయని మజిల్స్ గురించి చెప్తా. అన్నీ ట్రైన్ చేస్తారు, బైసెప్, చెస్ట్, బ్యాక్ అన్నీ ట్రైన్ చేస్తారు. అని ఒక 3 muscles మ్యాక్సిమం నాకు తెలిసిన వాళ్ళు అయితే ఎవరు ట్రైన్ చేయరు, జిమ్లో కూడా వచ్చిన ఎవరు ట్రైన్ చేస్తలేరు.
మీలో కూడా ఉంటారు ట్రైన్ చేయరు. ఈ 3 మజిల్స్ కూడా ట్రైన్ చేయండి. మిగతా కూడా చెప్తాను నేను, స్టేట్. మళ్ళీ మస్తు మంది నెక్ ట్రైన్ చేస్తలేరు. మీరు చూస్తే చాలామంది నెక్ స్మాలర్గా ఉంటుంది, బాడీ కొంచెం పెద్దగా ఉంటుంది, అప్పుడు మంచిగా కనబడరు. సో నెక్ కూడా ట్రైన్ చేయరు. మీ మెడల్ ఎవరైనా మెడల్ మీద కొట్టినా స్ట్రాంగ్ ఉండాలి కదా. ఈ వేరియేషన్ అయినా యాడ్ చేసుకోరి, లేదంటే చైన్ వేసుకునైనా చేయరు, కానీ ట్రైన్ చేయరు నెక్. ఇదైతే బెస్ట్. హెవీ అయితే ఓకే. ఇట్లయినా ట్రైన్ చేయాలి, అంటే చైన్ వేసుకుని నెక్ ఎక్స్టెన్షన్స్ అయినా చేయండి, బట్ ట్రైన్ అయితే చేయండి నెక్ని. హెవీ అయితే ప్లేట్ పెట్టుకోకండి, మోడరేట్ వెయిట్ పెట్టుకోండి. నేను 7.5 వాడినా, ఇంకా తక్కువ అయితే ఇంకా మంచిది, బట్ మీ నెక్ మాత్రం ట్రైన్ చేయండి. సెకండ్ వేరియేషన్ టిబియాలిస్ మజిల్. లెగ్స్లో మనం అన్నీ చేస్తారా, కాప్స్, గ్లూట్స్ కూడా ట్రైన్ చేస్తారు, అబ్డక్టర్స్, అడక్టర్స్, క్వాడ్స్, ఆమ్స్ట్రింగ్స్ అన్ని ట్రైన్ చేస్తారు. ఈ టిబియాలిస్ మజిల్ అంతా ట్రైన్ చేయరు. ఏం లేదు, జస్ట్ కెటిల్ బెల్స్ మీ ఈ టోస్కి ఈ ఫింగర్స్ పెట్టుకోండి లెగ్స్ దగ్గర, కథం ఇట్లా ఎక్స్టెన్షన్ చేయండి అంతే. యా చాలా టైం పడుతుంది ఈ మజిల్ ట్రైన్ చేయాలంటే, బట్ చేయండి. ఇట్లాంటి వేరియేషన్స్లో లోడ్ తక్కువ తీసుకోండి. చాలా చిన్న చిన్న మజిల్స్ కాబట్టి మెయిన్ థింగ్ ఇందాక నెక్లో చెప్పినదైతే చాలా తక్కువ వెయిట్ తీసుకోండి. లాస్ట్ వేరియేషన్ ఇది మెయిన్ థింగ్. చాలామంది లోవర్ బ్యాక్ ట్రైన్ చేస్తలేరు. మన డే టు డే లైఫ్లో హెల్ప్ అయ్యేదే లోవర్ బ్యాక్. లాంగ్ టర్మ్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది. మీరు హైపర్ ఎక్స్టెన్షన్ చేయండి, ర్యాక్ పుల్స్ చేయండి. డెడ్ లిఫ్ట్లో ఇన్వాల్వ్ అవుతుంది అంటే అంత పర్టికులర్గా ఇన్వాల్వ్ అవ్వదు. సో హైపర్ ఎక్స్టెన్షన్స్, ర్యాక్ పుల్స్, లేదంటే మీ దగ్గర మీ జిమ్లో ఏదైనా మెషిన్ ఉంటే దాంట్లో అయినా చేయండి. కానీ బట్ మీ ఎరెక్టర్ స్పైన్, లోవర్ బ్యాక్ అయితే ట్రైన్ చేయండి. మస్ట్ అండ్ షుడ్ చెప్తున్నాను నేను. నెక్ అండ్ టిబియాలిస్ మజిల్ ట్రైన్ చేయకపోయినా ఇదైతే ట్రైన్ చేయండి. సో చాలా ఉన్నాయి. ఇట్లా ట్రాప్స్ ట్రైన్ చేస్తలేరు, గ్లూట్స్ ట్రైన్ చేస్తలేరు, ఆబ్లిక్స్ ట్రైన్ చేస్తలేరు, కొంతమంది యాప్సే ట్రైన్ చేస్తలేరు. నా పాయింట్ ఏంటంటే సింపుల్, బాడీలో ఉన్న ప్రతి మజిల్ని ట్రైన్ చేయండి. బాడీ బిల్డింగ్ పర్స్పెక్టివ్ కాకపోయినా ఒక జనరల్ ఫిట్నెస్ అయినా సరే అన్ని మజిల్స్ ట్రైన్ చేయండి. ఎట్లాగో మనం వీక్లీ 4 to 5 టైమ్స్ ట్రైన్ చేస్తాం కాబట్టి, వర్కౌట్ చేస్తాం కాబట్టి, ఆల్రెడీ 6 టైమ్స్ చేసిన మీరు ప్రతి మజిల్ని టార్గెట్ చేసేటట్టే వర్కౌట్ డిజైన్ చేసుకోండి. ఆల్రెడీ అట్లా వీడియోస్ చేసిన ఎట్లా డిజైన్ చేసుకోవాలని చెప్పి ఒకసారి చూడండి. బట్ ప్రతి మజిల్ని టార్గెట్ చేయండి. అన్ని సెట్లు కొట్టకపోయినా అట్లీస్ట్ 2 సెట్స్ కొట్టండి. ఇట్లా ఎరెక్టర్ స్పైన్ కోసం కానీ, మిగతా ట్రాప్స్ కోసం కానీ మిగతా మీ బ్యాక్, చెస్ట్ ఇట్లాంటివి మీరు ఎట్లా ట్రైన్ చేస్తారు, కానీ ఏ మజిల్ని ల్యాక్ చేయకండి. అంతే. వీడియోస్ తీయలేకపోవచ్చు అనుకుంటున్నా, బట్ మ్యాక్సిమం కవర్ చేస్తా. ఇప్పుడు ఇక్కడ దాకా చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేక్ షూర్ టు ఫాలో ఆన్ Instagram ఆల్సో. సీ ఇన్ ద నెక్స్ట్ వీక్.